నారసింహాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం నమో నారసింహాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుని రక్షించిన పరమ దయామయుడు మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అసలు నరసింహ అవతార గొప్పతనం ఏమిటో తెలుసా? భగవంతుడు ఏ రూపంలోనైనా మనకు దర్శనమివ్వాలి అంటే కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేయాలి. కాని కేవలం స్వామి ఇక్కడున్నాడా అని తండ్రి అడిగిన ప్రశ్నకు ఇందుగలడందలేడని సందేహము వలదు. సర్వోపగతుడు అని పలికిన ఆ బాల ప్రహ్లాదుని మాటను నిజం చెయ్యడానికి క్షణకాలంలో స్తంభాన్ని చీల్చుకొని ఉద్భవించిన అత్యంత త్వరితగతిన అనుగ్రహించే దైవం మన నరసింహస్వామి. నారసింహాయ నమః. ఓం 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 నారసింహాయ. కలియుగంలో మానవుల కష్టాలను, గ్రహ దోషాలను, శత్రు భయాలను పటాపంచలు చేసే శక్తి ఒక్క నరసింహ నామానికి మాత్రమే ఉంది. అలాంటి ఉగ్రరూపుడైన నరసింహస్వామి భక్తుల కోసం స్వయంభూవుడిగా వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రమే మన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం గొల్లపూడి గ్రామ పరిధిలోని పులిగొండ. దాదాపు 400 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ ప్రాచీన ఆలయంలో ఒక పరమ విలక్షణమైన రూపంలో స్వామివారు కొలువై ఉన్నారు. నారసింహాయ నమః. నారసింహ అనే శబ్దం వింటేనే సకల నకారాత్మక శక్తులు, భయాలు పారిపోతాయి. నమః. ఓం నారసింహాయ నమః. సాధారణంగా దేవాలయాలలో లక్ష్మీ సమేతుడై ఉండే నరసింహస్వామిని చూస్తాం. కానీ ఈ పులిగొండపై స్వామివారు భక్తులను రక్షించేందుకు కేవలం పులి అవతారంలో స్వయంభూవుడిగా కొలువై ఉండి కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడికి వచ్చి స్వామివారిని నమ్మి నిండైన భక్తితో నమస్కరిస్తే చాలు, ఎంతటి కష్టాలైనా నశించిపోతాయి, కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. నారసింహాయ నమః. ఓం 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 నారసింహాయ నమః. జై శ్రీమన్నారాయణ. నమో నారసింహ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం. సుమారు 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినటువంటి ప్రాచీన నారసింహ దివ్యక్షేత్రం ఇది. స్వామివారి పచ్చటి పొలాల మధ్య
గిరి మీద ఒకే గిరి పైన 2 సార్లు వెలిసిన మహాపుణ్యక్షేత్రం. గిరి కింద గుహలో నామరూపంగా వెలిస్తే గిరిపైన స్వామివారు పులిముఖంగా వెలిశారు. ముందుగా కింద గుహలో స్వామివారి నామం దగ్గర పులి రూపంలో ఉన్న ముని తపస్సు చేస్తూ స్వామికి నిత్యారాధనలు చేస్తూ ఉండేది. కొంతకాలానికి అది కాలం చెందిన తర్వాత స్వామివారు ఆ యొక్క పులిని అనుగ్రహిస్తూ పులి యొక్క రూపంలో పులిముఖంగా పైన వెలిసి ఉండడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామివారి క్షేత్రానికి విచ్చేసి తమ యొక్క కోరికలు విన్నవించుకొని కోరికలు నెరవేరాక మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ యొక్క క్షేత్రంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం నాడు ఉదయం విశేష అభిషేక కార్యక్రమం ఉదయం 7:30 గంటలకి ప్రారంభమవుతుంది. అలాగే నూతనంగా 3 నెలల క్రితం నుంచి స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా ప్రారంభం చేశాం. వందలాది భక్తులు ఈ యొక్క స్వాతి నక్షత్రం నాడు సాయంత్రం గిరి ప్రదక్షిణకి వచ్చేసి ఈ యొక్క విశేష కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు పొందుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు స్వామివారి క్షేత్రానికి విచ్చేసి స్వామివారి దర్శించుకొని ఇక్కడున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. వైశాఖ పౌర్ణమి నాడు స్వామివారికి విశేష తిరుకల్యాణ మహోత్సవం, నరసింహ జయంతి నుంచి 3 రోజులు బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస ఉత్సవాలు, శ్రీరామనవమి కూడా ఘనంగా 10,000 మందితోటి సుమారుగా ఇక్కడ జాతరలా జరుగుతుంది. నరసింహస్వామి కళ్యాణానికి కూడా 3-4 వేల మంది సాయంత్రం కళ్యాణాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది. అలాగే స్వామివారికి ఇక్కడ పూర్వం మొదట వెలిచిన తర్వాత కల్వల హేమాద్రిరావు గారని స్వామివారి భక్తులు స్వామివారి నిత్య కైంకర్యం కింద 163 ఎకరం స్వామి మాన్యం కింద ఉంచారు. ఇప్పటికీ ఇది స్వామివారి కైంకర్యంలో భాగంగా ఉంది. ఇది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో ఉంది. ఈ రకంగా చాలా సుదూర ప్రాంతం నుంచి చాలా మంది భక్తులు స్వామివారి క్షేత్రాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకొని చాలా అధికంగా దేవాలయాన్ని దర్శించుకుంటున్నారు. తమ యొక్క కోరికలు నెరవేర్చుకొని స్వామివారి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు పొందుతున్నారు. నమో నారసింహ. అలాగే ఈ కొండపై మరో మహిమగల నమ్మకం భక్తులలో బలంగా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు కొండపై లభించే రాళ్లను ఒకదానిపై ఒకటిగా గోపురం లాగా పేరుస్తారు. అలా శ్రద్ధతో రాళ్లను పేరిస్తే భవిష్యత్తులో ఆ నరసింహస్వామి కరుణా కటాక్షాల వల్ల సొంత ఇల్లు కట్టుకునే మహాభాగ్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే దయామయుడు మన స్వామి. ఈ పుణ్యక్షేత్రంలో వందల ఏళ్లుగా వస్తున్న ఒక అద్భుతమైన సంప్రదాయం ఉంది. స్వామి వారికి కొండపై ఎలాంటి అభిషేకం చేసినా, నైవేద్యం సమర్పించినా, ఆఖరికి ప్రతిరోజు జరిగే నిత్య పూజ అయినా సరే మొదట కొండ కింద స్వామి వారు మొదట వెలిసిన చోట భక్తి శ్రద్ధలతో పూర్తి చేశాకే ఆ తర్వాతే కొండపైకి వచ్చి స్వామి వారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విశిష్టమైన సంప్రదాయమే ఇక్కడి క్షేత్ర మహత్యానికి నిదర్శనం. ఈ మధ్యకాలంలో స్వామివారి మహిమతో భక్తులందరి సహకారంతో ప్రతి నెల వచ్చే స్వాతి నక్షత్రం స్వామి జన్మ నక్షత్రం రోజున భక్తులంతా కలిసి కొండ చుట్టూ భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులకు ముఖ్య గమనిక: ప్రతి నెల జరిగే ఈ పవిత్ర గిరి ప్రదక్షిణ రోజున భక్తుల కోసం ప్రసాద వితరణ చేయాలి అనుకునే దాతలకు ఒక సువర్ణ అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల పేరు మీద ప్రసాదం అందించాలి అనుకుంటే ఆలయ పూజారి గారిని సంప్రదించి ఈ అద్భుతమైన సేవా భాగస్వామ్యాన్ని అందుకోవచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవమై పులి అవతారంలో ఉంటూ భక్తుల కష్టాలను కడతేరుస్తూ సొంతింటి కలను సాకారం చేస్తున్న ఈ పులిగొండ నరసింహస్వామి క్షేత్రాన్ని మీరందరూ దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము.